హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నీ లెసన్ సిడ్నీ. వన్ అవర్ బ్రేక్ ఉంది ఈవినింగ్ మా క్లాసెస్కి. సో అందుకని మేము డార్లింగ్ హార్బర్కి వచ్చాము. మీకు చూపిస్తాను. హోప్ఫుల్లీ అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నా. అందరు నన్నే చూస్తున్నారు, అయినా సరే ధైర్యంగా తీస్తున్నా. చూడండి. ఇది అంతా డార్లింగ్ హార్బరే. ఆ టవర్ మస్తు ఉంటుంది, కానీ ఎప్పుడు ఎక్కలేదు. ఇవన్నీ మనకి మొన్న ఫైర్ వర్క్స్ జరిగినాయి కదా జనవరిలో. సో అప్పుడైతే మస్తు డెకరేషన్ చేస్తారు. ఇదంతా మనకి రావడానికి కూడా ఛాన్స్ దొరకలేదు, అందుకని ఇంకా నేను ఇటువైపు రాలేదు. నాకు తీస్తుంటే మా వాడు అంటే విశ్వ, మా ఫ్రెండ్ విశ్వ. సో సిగ్గుపడుతున్నాడు, అందుకనే అక్కడికి వెళ్ళి నించున్నాడు. విశ్వ కొంచెం షై ఫీల్ అవుతున్నాడు. కెమెరా షై అంట. మనకు అలవాటు ఏంది, కానీ పాపం విశ్వకు అలవాటు కాలేదు. నేను అలవాటు చేస్తాను తొందరలో. మా తమ్ముడిని విశ్వని ఇద్దరిని ఈ బ్లాగ్స్లోకి నేను లాగుతాను. ఇప్పుడు మేము కిందికి వచ్చాము. మేము ఎక్కడ కూర్చుంటాము, యూజువల్గా నాకు బోర్ కొట్టినప్పుడల్లా సమీర్ రాకముందు నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఒక ప్లేస్లో కూర్చునే వాళ్ళం. ఎప్పుడు వస్తాడు మా తమ్ముడు, ఎప్పుడు వస్తాడు అనుకుంటూ కొంచెం అన్ని ఇండియాలో ఏం చేసేవాళ్ళం ఏంటి ఆ డిస్కషన్స్ అంతా జరిగేవి. మీకు ఒకసారి ఆ ప్లేస్, మేము కూర్చున్న స్పాట్ అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఏదో కాఫీ ఏదో తీసుకుంటున్నాడు మా వాడు. ఇది సీ లైఫ్. సో లోపల మనకి అన్ని రకాల ఫిషెస్ కానీ అట్లాంటివన్నీ లోపలికి వెళ్ళి చూపిస్తారు. ఇప్పుడు మనం అట్నుంచి వచ్చాము, ఇట్లానే వచ్చి ఇప్పుడు ఇట్లా పోతాము. ఈ సీ లైఫ్ ఉంది కదా, కింద ఎక్వేరియం ఉంటుంది. ఎక్వేరియంలో అన్ని రకాల ఇంకా తెలిసి ఆ ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి. సో అది పోయి మనం చూసినందుకు $50 పే చేయాలి పర్ పర్సన్. సో అది ఒక రోజు వెళ్దాం, మనం ప్లాన్ చేద్దాం. not enough pills. There's not enough brain
సో ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈవినింగ్ టైం 5 నుంచి కొంచెం హడావిడి స్టార్ట్ అవుతుంది. ఇంకా అంతా వస్తుంటారు. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఎండ దంచుకొడుతుంది. ఈవినింగ్ టైము 4-5 ఆ టైంకి వస్తే ఇంకా చాలామంది వస్తుంటారు. ఇంకా చాలామంది అమ్మాయిలు కూడా వస్తుంటారు. బాగుంటారు ఇక్కడ సిడ్నీలో అమ్మాయిలు అయితే చాలా బాగుంటారు. కాకపోతే మనం వాళ్ళని చూడటానికే తప్ప పోయి మాట్లాడడానికి కూడా మనకి డేర్ ఉండదు. మా ఫ్రెండ్కి చాలా డేర్ ఎక్కువ, కానీ పాపం ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. అట్లనేం కాదు, బట్ వెదర్ ఇక్కడ వ్యూ బాగుంటుంది. వెదర్ పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్స్ ఏముండవు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, చిల్ అవుతుంటారు ఇట్లా అంతా. ఇది మా స్పాట్, యాక్చువల్గా మా స్పాట్ ఇది. ఇక్కడ కూర్చుంటాము, లేదా ఈ టేబుల్స్ ఉన్నాయి కదా ఈ చెక్కవి, ఇక్కడ కూర్చొని ఇంకా అట్లా చూస్తుంటాము. మనం అలా అని నడుచుకుంటూ వచ్చాము. ఇది చూడండి, అక్కడి నుంచో వచ్చు అసలుకైతే, కానీ కింద చూడండి ఒకసారి చెక్క ఎట్లుంది. ఇంకా దాని మీదకి వెళ్ళి మనం కింద పడితే మనం ఇంకా పైకి రాక్కర్లే, కిందికి వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేకుండా. వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా మస్తు ఉంటుంది. సన్సెట్ అవుతూ ఉంటుంది ఆ ప్లేస్లో, అక్కడ హైలైట్ ఉంటుంది. కానీ మనం ఈవినింగ్ కుదిరితే ఒకసారి వద్దాము, లేదంటే ఎప్పుడైనా మీకు మళ్ళీ బ్లాగ్ తీసి చూపిస్తా. ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి ఎట్లుందో, బ్యూటిఫుల్ అంటే ఇదే కదా, మస్తుంది. వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఉంది కదా, ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేయడం కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తారు. ఆ బిల్డింగ్ అయితే నాకు మస్తు నచ్చేది. మేము వచ్చినప్పుడల్లా చూస్తుంటాం. అసలు ఇంత కూడా డ్యామేజ్ అవ్వటం కానీ చికాకు అవ్వటం కానీ అట్లయితే ఏమీ లేదు, సూపర్ ఉంది. ఈ లొకాలిటీలో ఈవినింగ్ 5-6కి వచ్చి కూర్చుంటే ఆ వాటర్ని చూసుకుంటూ, ఆ సన్సెట్ని చూసుకుంటూ మస్తు ఉంటుంది వ్యూ అయితే. ఒక్కరోజు డెఫినెట్గా నేను అది బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ అమ్మాయిలు ఇటు వస్తుంటారు కదా, చాలా బాగుంటారు. మనకి సెట్ అవ్వరు, కాకపోతే మాట్లాడడానికి కూడా మనం పనికిరాము, అట్లుంటారు వాళ్ళు. అట్లేం లేదు, మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగానే మాట్లాడుతుంటారు. వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వాళ్ళంతా కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ జాబ్ చేసేవాళ్ళే, అందరూ జాబ్ చేసేవాళ్ళే. లంచ్ బ్రేక్కి వచ్చి లంచ్ చేస్తూ, అక్కడ వెనకాల ఉంది కదా లంచ్ స్పాట్, సో అక్కడ లంచ్ చేస్తూ వాళ్ళు
వ్యూ ఎంజాయ్ చేస్తుంటారు. ది బ్యూటిఫుల్ స్పాట్ అంటే ఇక్కడే ఇదే ఉంటుంది. చాలామంది వస్తుంటారు. ఈవినింగ్ అయితే ఇంకా ఆఫీస్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ కూడా ఇంకా ఫుల్గా ఉంటారు. యా గైస్, మీరైతే చూసారు కదా డార్లింగ్ హార్బర్. మనం ఒక రోజు అయితే ట్రై చేద్దాం ఆ షిప్ యాడో సంథింగ్ ఏదో ఒకటి ఎక్కడానికి. ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే ఇంకా స్టాపే. ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఇట్లా ఈ వ్యూ ఉంటుంది, లంచ్ చేయడానికి ఇట్లా అంతా బాగుంటుంది. అండ్ ఎవరైనా షిప్స్లో వెళ్ళి కొంచెం వ్యూ చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇటువైపు ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మీతో ఇంకొక కొత్త ప్లేస్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం ఇక్కడంతా డిస్టర్బెన్స్గా ఉంది. సో దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్